దశరథ అయితే శౌర్యని తన గదిలోనికి తీసుకుని వెళ్ళి కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక శౌర్య అయితే దశరథ భుజాల మీద ఎక్కుతూ అలా ఊగుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న సుమిత్ర కూడా అది చూసి చాలా సంతోషిస్తుంది. అలా వాళ్ళిద్దరూ అయితే తనని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ప్రశ్నలు వేస్తూ ఉంటే శౌర్య అయితే కరెక్ట్గా సమాధానం చెబుతుంది. దాంతో అక్కడ ఉన్న సుమిత్ర ఇలా అంటూ ఉంటుంది, నీకున్న తెలివితేటలకి నా దిష్టే తగిలేటట్టుగా ఉంది, నువ్వు బాగా చదువుతావని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. దాంతో శౌర్య అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో దశరథ ఇలా అంటూ ఉంటాడు, నేను కార్తిక్తో అప్పట్లోనే చెప్పాను, శౌర్యకు ఉన్న తెలివితేటలకి మంచి స్కూల్లో చేర్పిస్తే మంచి ఉద్యోగి అవుతుంది అని అప్పుడే చెప్పాను అని చెప్పి అంటూ ఉంటాడు. సరేలే, నువ్వు పెద్ద అయితే ఏమవుతావు శౌర్య అని చెప్పి అక్కడ ఉన్న సుమిత్ర అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న శౌర్య అయితే నేను పెద్ద అయితే కలెక్టర్ అవుతాను అమ్మమ్మ అని చెప్పి అంటుంది. కలెక్టర్ అది ఎందుకు, దేనికోసం అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ కోసం, అమ్మకి కలెక్టర్ అంటే చాలా ఇష్టం, అమ్మ కలెక్టర్ అవ్వాలని తన కోరిక, కానీ వాళ్ళ నాన్న చదివించలేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని సుమిత్ర అలాగే అక్కడ ఉన్న దశరథ్ వాళ్ళిద్దరూ కూడా మౌనంగా ఉండిపోతారు. ఇక అక్కడ ఉన్న బొమ్మను చూసి, హాయ్ సింహం బొమ్మ ఎంత బాగుందో, అమ్మమ్మ ఇది చాలా బాగుంది, ఇది మీ గదిలోనికి ఎలా వచ్చింది, మీ గదిలో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. లేదు, ఇది నా కూతురు జ్యోత్స్నది అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి జ్యోదా, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలానే ఉందా అని చెప్పి అంటూ ఉంటుంది. అది ఒక్కటే కాదు, తన బట్టలు తన బొమ్మలు అన్నీ కూడా జ్ఞాపకంగా మేము దాచుకున్నామని చెప్పి అంటూ ఉంటుంది. అవునా, జియోకి మీరు అన్నోటి బొమ్మలు కొన్నారా అని చెప్పి అంటూ ఉంటుంది. జియో దేని మీద చెయ్యి వేస్తే మేము దాన్ని కాదనే వాళ్ళం కాదు, ప్రతిదీ కొనేవాళ్ళం అని చెప్పి సుమిత్ర అంటూ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.